హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీకు మరొక అద్భుతమైన ప్రాజెక్ట్. మీరు హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవర్స్లో మనకి హైవే ఫేసింగ్తో ప్రాజెక్ట్లో ప్రైస్ అఫోర్డబుల్ చేయలేకపోతున్నారా? మరి అలాంటి వాళ్ళ కోసమే హైవే ఫేసింగ్ తోటి ఫామ్ ప్లాట్స్ విత్ హెచ్ఎండిఏ డిటిసిపి నామ్స్ తోటి మనకి 40 and 30 feet ఇంటర్నల్ రోడ్స్ తోటి మనకి రెసిడెన్షియల్ జోన్కి హౌజెస్కి కనిపించేటువంటి ఆ హౌజెస్కి వెరీ నియర్ బై దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ మళ్ళీ చెప్తున్నాను. రెసిడెన్షియల్ జోన్కి దగ్గరలో హైవే ఫేసింగ్లో మనకి డిటిసిపి హెచ్ఎండిఏలో ఉండేటువంటి నామ్స్ ఏవైతే ఉందో వాటితో మనకి 40 and 30 feet రోడ్స్ తోటి మనకి ఎక్సలెంట్గా ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో మనకి ఫామ్ ప్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇవి ఎక్కడ ఏంటి అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కేవలం 10 లక్షలకే మీకు అద్భుతమైన ప్లాట్ హైవే ఫేసింగ్ తోటి ఉండేటువంటి ప్లాట్ అనేది తీసుకొచ్చేసాను. దీని గురించి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మన జిఎస్ఆర్ చైర్మన్ మన గోపాలకృష్ణ గారు మనతోటి లైవ్లో ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి, ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ గురించి, దీని యొక్క ఫెసిలిటీస్ గురించి ప్రతి ఒక్కటి సార్ని అడిగి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ప్రాజెక్టు వివరాల్లోకి పూర్తిగా వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, మరి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఉన్నటువంటి హైవే ఫేసింగ్లో ఫామ్ ప్లాట్స్ రెసిడెన్షియల్ జోన్కు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా సార్ని అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, బాగున్నారా? అసలు ఒక బాంబే వేల్చారనుకోవాలి. అద్భుతమైన ప్రాజెక్టు. అసలు ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో నేను చాలా ప్రాజెక్ట్స్ అనేవి చూశాను. మనకి ఫామ్ ప్లాట్స్ అంటే రెగ్యులర్గా మనకి హైవే నుంచి 3-4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళడము, ఒక 10-15 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కూడా ఫామ్ ప్లాట్స్ డిజైన్ చేయడం చూశాను. బట్ ఈ ప్రాజెక్టు చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్. ఏంటంటే హైవే ఫేసింగ్కి డిజైన్ చేశారు. అది కూడా మన సాగర్ హైవే, ఏది మన ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి మన ఈ హైదరాబాద్, మన తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని ఇంటర్ కనెక్ట్ అయినటువంటి మెయిన్ అమరావతి హైవే ఏదైతే ఉందో ఈ హైవే ఫేసింగ్ తోటి మనకి చింతపల్లి టౌన్కి అతి దగ్గరలో ఇంత కమర్షియల్ జోన్, మనకి పెట్రోల్ బంక్లు, మనకు ఫంక్షన్ హాల్స్, సాయిబాబా టెంపుల్ అన్నీ ఇంత దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో ఉండే విధంగా అన్ని చూసుకొని మనకి ఈ ఫామ్ ప్లాట్స్ డిజైన్ చేయడానికి ఇంత తక్కువ ధరలో ఇవ్వడానికి గల కాన్సెప్ట్, రీజన్ ఏంటి సార్? మంచి క్వశ్చన్ వేశారండి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ చేయకముందు నేను చాలా ప్రాజెక్టులు చేశాను. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ రేట్లు పెరిగిపోయి ఇప్పటికీ కూడా చాలా మంది ఎఫర్ట్స్ పెట్టలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళందరూ నా దగ్గరికి ప్రాపర్టీ కొనడానికి వచ్చినప్పుడు, సార్ మా బడ్జెట్ ఇంత అయితే కొందాం అనుకుంటున్నాము, కానీ కొనలేకపోతున్నాము. ఓకే. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అందరికీ అందుబాటులో హైవే ఫేసింగ్లో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ డెవలప్మెంట్స్ అన్ని ఇస్తూ ఈ ప్రాజెక్ట్ని ఇవ్వాలనుకునే ఉద్దేశంలో నేను దీన్ని స్టార్ట్ చేశాను. ఓకే. ఇది వచ్చేసి మనకి చింతపల్లి సాయిబాబా టెంపుల్ అంటే ఏపీ తెలంగాణలో ఈరోజు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. అవును. ఇండియాకి షిరిడి సాయిబాబా టెంపుల్ ఎంత ఫేమస్, ఓకే, ఏపీ తెలంగాణకి చింతపల్లి సాయిబాబా టెంపుల్ అంత ఫేమస్, అంత డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. అవును. అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ వీకెండ్ హోమ్స్ కావచ్చు, లేదంటే లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే చాలా చోట్ల ఫామ్ సైట్లు కావచ్చు, వీకెండ్ హోమ్స్ కావచ్చు, చాలా చూసి సార్ మేము హైవేకి ఉంటుందని వెళ్ళాము, కానీ ఈ ప్రాజెక్టులన్నీ హైవే వదిలేసి 4, 5, 10, 15 కిలోమీటర్ లోపల ఎక్కడో ఇంటీరియర్ గా ఉంటుంది, అది పెరిగిద్దో లేదని డౌట్స్ తో మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాము అనే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశాను. ఎస్పెషల్లీ ఏంటంటే హై బడ్జెట్ వాళ్ళని ఎందుకు చెప్పానంటే ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ ప్లాట్స్ కొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హైవేకి కావచ్చు, హైవేకి సెకండ్ బిట్ కావచ్చు, కారు వెళ్లే విధంగా ఉండి రోడ్లన్నీ వేసి ఉండి
ఓకే. ఒక గుంట నుంచి 5 గుంటలు, 10 గుంటలు, 20 గుంటలు అంటే ఒక ఎకరం వరకు కొనుక్కోవాలనుకునే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఓకే మనం ఈ ప్రాజెక్ట్ ని విత్ ల్యాండ్ కాస్ట్ కే మనము ఓకే ఒక ఎకరం కావచ్చు, ఒక అరెకరం కావచ్చు, ఒక పావు ఎకరం కావచ్చు, లేదంటే గుంటలు కావచ్చు, ఓకే కొనుక్కొని ఎక్కువ ల్యాండ్ వస్తుంది, ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అవ్వాలి అనే వాళ్ళు చాలా మంది మనల్ని అప్రోచ్ అయ్యారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తాం. ఓకే. ఇకపోతే ప్రాజెక్ట్ వివరాలకు వస్తే మన ప్రాజెక్టు హైవేకే ఉంటుంది. హైవే నుంచి ఎంట్రన్స్ సైట్ లోపల అన్ని కూడా 40 ఫీట్ 30 ఫీట్ రోడ్లు ఇస్తున్నాం. టోటల్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 15 ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది అనమాట. ఈ ప్రాజెక్ట్ లో మనము ఒక్క గుంటే పెట్టాం అన్ని కూడా. అంటే ఒక గుంట కొనుక్కునే వాళ్ళు ఉంటారు, 10 గుంటలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అందరికీ రేపు ఫ్యూచర్ లో రెసిడెన్షియల్ గా వెళ్ళాలనుకున్నప్పుడు మెజర్మెంట్లు సెట్ అయ్యే విధంగా దృష్టిలో పెట్టుకొని మనము ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసాం. అయితే ఇక ప్రాజెక్ట్ లోపల మనం ఇచ్చే డెవలప్మెంట్లు ఏంటంటే మనము డిటిసిపి నామ్స్ డెవలప్మెంట్స్ అన్ని కూడా దీంట్లో ఇస్తున్నాం. అంటే జనరల్ గా ఫార్మ్ సైట్ అనంలోనే పబ్లిక్ అందరికి ఉండే ఆలోచన అంటే ఏవో 4 మొక్కలు పెడతారు, ఒక 1 year 2 years మెయింటైన్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. మళ్ళీ తిరిగి అమ్ముకోవాలనుకున్నా, మనం ఏదైనా చేసుకోవాలనుకున్నా, మనం అనుకున్న విధంగా ఏ డెవలప్మెంట్స్ అక్కడ కనిపించవని ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే మనం దానికి భిన్నంగా డిటిసిపి నామ్స్ డెవలప్మెంట్లు అంటే 40 ఫీట్ 30 ఫీట్ రోడ్లు ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, డ్రైనేజీ ఉండాలి, మనం ఇస్తున్న ప్లాంటేషన్స్ ఉండాలి, వాటిని మనం మెయింటైన్ చేయాలి, దాని మీద కూడా రిటర్న్స్ వచ్చేటట్టు ఉండాలి, ప్లస్ దీంట్లో రిసార్ట్స్ ఉండాలి, ప్లస్ దాంట్లో పాటు వీకెండ్ హోమ్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఇంకోటి హైవే పక్కన ఉంది కాబట్టి ఎట్లాగో మనకి రిటర్న్స్ ఖచ్చితంగా వస్తుంది. హైవే ఒకటే కాదు సార్, మనకి రెసిడెన్షియల్ జోన్, మనకి రెసిడెన్షియల్ లో కూడా ఉంది. జస్ట్ 200 మీటర్స్ మనం చింతపల్లి టౌన్, జస్ట్ 150 మీటర్స్ మనకి సాయిబాబా టెంపుల్ కి ఆపోజిట్ లోనే మనం ఉన్నాం. మనం వెంచర్ కి ఆనుకొని ఫంక్షన్ హాల్ ఉంటుంది, పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి ఉండే విధంగా. ఇంకొకటి సరౌండింగ్ లో ఉన్న బడ్జెట్లతో కంపేర్ చేస్తే మనం తక్కువ బడ్జెట్లు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాను. సూపర్ సార్, చాలా అద్భుతంగా డిజైన్ చేశారు సార్. మరి ఈ ప్రాజెక్ట్ లో మనకి ప్లాంటేషన్స్ కూడా పెడుతున్నామని చెప్తున్నారు. మరి ఏ ప్లాంట్స్ పెడుతున్నారు, మనకి కస్టమర్స్ కి ఏ విధంగా బెనిఫిట్ అనేలాగా ప్లాన్ చేస్తున్నారు సార్? అవునండి, ఇప్పుడు మనం ఏంటంటే మనం అన్ని కూడా ప్రాజెక్ట్ లో ప్రతిదీ కూడా ఒక 1 గుంట ప్లాట్ లో చేసామన్నమాట. వాళ్ళ ఎఫర్ట్స్ ని బట్టి 1 గుంట 2 గుంటలు 3 గుంటలు 5 గుంటలు తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసేపటికి మనకి 1 గుంట ప్లాట్ లో వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ లో వచ్చేసేపాటికి మనము 9 ప్లాంటేషన్స్ పెడుతున్నాం. అందులో 6 వచ్చేసేపాటికి ఫ్రూట్ ప్లాంటేషన్స్ పెడుతున్నాం. 6 ఫ్రూట్ ప్లాంటేషన్స్ అంటే ఇప్పుడు మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది అవకాడో. అందుకోసం ఏంటంటే మనము ఒక గుంటకి ఒక 6 అవకాడో ఫ్రూట్ ప్లాంటేషన్స్ పెడుతున్నాము. ఒక 3 ప్లాంటేషన్స్ వచ్చేపటికి లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ వచ్చే విధంగా రెడ్ శాండిల్ ఆర్ వైట్ శాండిల్ కస్టమర్ చాయిస్ ని బట్టి అవి కూడా మనమే పెడతాము. పెట్టి మనము 3 years మనమే మెయింటైన్ చేస్తాము. 3 years తర్వాత మనకి అవకాడో క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. అవకాడో క్రాప్ స్టార్ట్ అయినప్పుడు వచ్చేది ఏదైతే ఉందో రిటర్న్స్, దాంట్లో 50% ఎక్స్పెన్సెస్ కింద కంపెనీ ఉంచుకుంటుంది. 50% ఆఫ్ ది ప్రాఫిట్ అనేది కస్టమర్ కి మనం ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. సార్ మరి ఈ ప్లాంటేషన్ బాగుంది, ప్రాజెక్ట్ లొకేషన్ బాగుంది, అన్ని ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా ఉన్నాయి. మరి ప్రైస్ గురించి కూడా ఒకసారి మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునండి, మీకు ఒక ప్లాట్ 10,28,000 అని ఎందుకు చెప్తున్నామంటే 8,500 రూపీస్ మనం పెడుతున్నాం పర్ స్క్వేర్ యార్డ్. ఇది వచ్చేసేపాటికి మనకి చింతపల్లి టౌన్ రెసిడెన్షియల్, R1 జోను, డిటిసిపి నామ్స్ డెవలప్మెంట్లు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ కూడా మనం కాంపిటేటివ్ ప్రైసే ఇస్తున్నాం. ఈ లొకేషన్ లో మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వరు, అలాంటి ప్రైస్ మనం ఇస్తున్నాం. దీనికి కారణం ఏంటి అంటే ఒక్కసారి నన్ను నమ్మి వచ్చిన కస్టమర్ కి ఖచ్చితంగా బెనిఫిట్ జరగాలి అనే ఉద్దేశంలో మనము ఒక మంచి ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. ఇంకపోతే మీరు అన్నట్టు దీంట్లో మనము వీకెండ్ హోమ్స్ కూడా ఇస్తున్నాం, రిసార్ట్స్ కడుతున్నాం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. దీంతో పాటు రిసార్ట్స్ లో ఒక 300 మెంబర్స్ కెపాసిటీ ఉన్న ఒక బ్యాంకెట్ హాల్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. లార్డ్ శివ టెంపుల్ కూడా ఇందులో ఇస్తున్నాం. రేపు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లోనే చింతపల్లి టౌన్ ఎక్స్పెండ్ అవుతూ జస్ట్ 200 మీటర్సే మన గ్యాప్ ఉంది చింతపల్లి టౌన్. రేపు ఫ్యూచర్ లో రెసిడెన్షియల్ అయిపోయినప్పుడు దీని లోపల ఒక టెంపుల్ కూడా ఉండాలి అనే ఉద్దేశంలో మనము
లార్డ్ శివ టెంపుల్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. ఓకే. దీనితో పాటు మనకి వీకెండ్ హోమ్స్ తీసుకున్న వాళ్ళకి 2 గుంటలు పర్చేజ్ చేసి దాంట్లో మనకి ఒక 900 SFతో వీకెండ్ హోమ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఓకే ఫస్ట్ 25 మెంబర్స్కి మనకి లీజుకి ఇస్తే ఓకే మంత్లీ 10,000 రూపీస్ రెంట్ ఇవ్వడానికి కూడా మనము ఆఫర్ పెట్టాము. ఓకే. ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు, వీకెండ్ హోమ్ని వాళ్ళు తీసుకున్న వాళ్ళు, మీకు లీజ్కి అనేది కూడా ఆ వీకెండ్ హోమ్ని మీకు లీజ్కి ఇవ్వగలిగితే పర్ మంత్ కూడా మీరు 10,000 రెంట్ కూడా పే చేస్తాం. ఓకే, డెఫినెట్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ చుట్టుపక్కల సాయిబాబా టెంపుల్కి ఇప్పుడు మనకి ఆంధ్ర నుంచి కావచ్చు, లేదంటే వీకెండ్ సాటర్డే సండే ఆర్ థర్స్డే రోజు సాయిబాబా టెంపుల్ ఫుల్ రష్ ఉంటుంది. అలా వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే 1 డే స్టే చేయాలంటే ఈ చుట్టుపక్కల విత్ సెక్యూరిటీ కంఫర్టబుల్ జోన్లో రిసార్ట్స్ కానీ వీకెండ్ హోమ్స్ కానీ ఎక్కడా లేవు. అవన్నీ మన దాంట్లో ఉంటే ఆపోజిట్లోనే ఉన్నాం కాబట్టి మనకి మంచి గిరాకీ అవుతుంది, మనం తీసుకున్న వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. రెండోది ఏంటంటే మనం కొనుక్కున్నది ఎక్కడో లోపలికి వెళ్ళి కొనుక్కోవట్లేదు, హైవేకే ఉంటున్నాం కాబట్టి మీరు పెట్టే పెట్టుబడికి ఖచ్చితంగా మీకు 3 నుంచి 4 సంవత్సరాల్లో డబుల్ గ్యారంటీ అష్యూరెన్స్ మనం ఇస్తాం. డెఫినెట్గా పెరుగుతుంది సార్, ఎందుకంటే మనకి రెసిడెన్షియల్ జోన్ కి దగ్గర ఉంది, దట్టు హైవేకి దగ్గర. మనకి రెసిడెన్షియల్ కూడా ఎలాంటిదంటే ఒక టౌన్ కు ఉంది, ఏదో విలేజ్ కి కాదు, ఒక టౌన్ కి దగ్గరలో ఉంది కాబట్టి మనకి హయ్యర్ రిటర్న్స్ అనేది డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్టు మీరు ఇస్తున్న ప్రైస్ కూడా చుట్టూ కంపారిజన్ చేసుకుంటే వేరే కంపెనీస్ నుంచి, వేరే లేఅవుట్స్ లో, వేరే వెంచర్స్ నుంచి ఇచ్చే ప్రైస్ కన్నా కూడా మీరు చాలా తక్కువ ప్రైస్ కి, ఎక్సలెంట్ అఫోర్డబుల్ ప్రైస్ కి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ కస్టమర్ తీసుకున్నప్పుడే ప్రాఫిట్ లో ఉంటాడు. అంత మంచి అవకాశాన్ని మీరు ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ వీకెండ్ హోమ్స్ రావడం వల్ల కూడా మనము మన ప్లాట్ సెక్యూరిటీగా ఉంటుంది, మంచి లొకేషన్లో ఉంటుంది. మనం ఫ్యూచర్లో మన జనరల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి ఈ టెంపుల్తో దర్శనం తీసుకొని ఒక వీకెండ్లో హ్యాపీగా ఫ్యామిలీతో మన వెంచర్లోకి వచ్చేసి వాళ్ళ సొంత ఇంట్లోగానే లోపల ఉండి ఎంజాయ్గా ఆ డే అనేది స్పెండ్ చేసి వెళ్ళే విధంగా మనకి దాంట్లో ఉండేటువంటి కరెంట్ ఫెసిలిటీస్ అయినా, వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది తీసుకున్న వాళ్ళకి అన్ని విధాలుగాను. ఈ ప్రాజెక్టు ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. సో చాలా మంచి ప్రాజెక్ట్ సార్. మరి ఈ మనకి డిటిసిపి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా రోడ్స్ను కూడా డివైడ్ చేయడము, మీరు మినిమం 1 గుంటనే కేవలం ఒక 10,28,000 అనేది ఒక నామినల్ ప్రైస్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కోవచ్చు, బిలో మిడిల్ క్లాస్ పర్సన్ కూడా దీన్ని అఫోర్డబుల్ చేసుకున్న ప్రైస్ ఉంది. మనకి మంచి రిటర్న్స్ గెయిన్ చేస్తుంది కాబట్టి చాలా మంచి ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సార్ మనకి ఇప్పుడు ఆబ్వియస్గా మనకి టౌన్కి దగ్గరగా, హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ గెయిన్ చేస్తుంది. బట్ ఇంకా మనకి 100% అష్యూరెన్స్ అనేది మీరు అంత కాన్ఫిడెంట్గా ఇవ్వడానికి మనకి నియర్ బై మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్, దీనికి ఉండేటువంటి ఫెసిలిటీస్ గురించి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే మహేందర్ గారు, దీంతో పాటు మనము టౌన్కి చింతపల్లి సాయిబాబా టెంపుల్, సాగర్ హైవేతో పాటు ఇప్పుడు ఏదైతే 4th సిటీ నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అది జస్ట్ మనం ఒక 5 minute జర్నీలోనే మనం రీచ్ అవుతాం. రెండోది ఇప్పుడు మనకి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 7 to 8 minutes లో మనం రీచ్ అవుతాం. ఇది కూడా మనకి చింతపల్లి బిఫోర్ మనకి ఉంటుంది, మనం బయట సైడ్ ఉంటాము. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రాబోయే బుల్లెట్ ట్రైన్ కావచ్చు, గ్రీన్ఫీల్డ్ రోడ్ కావచ్చు, లేదంటే మనకు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా 5-10 minutes జర్నీయే మనకి. ఇంకోటి మనం ఉన్నది చింతపల్లి ఒక బిగ్గెస్ట్ టౌన్ గా ఎస్టాబ్లిష్ అయిన లొకేషన్. మోస్ట్లీ మీకు ఒక 2-3 yearsలో మనం ఇందులోకి టౌన్ ఎక్స్పాండ్ అవుతూ మనకున్న ఈ రోజు పెట్టే మీ చిన్న బడ్జెట్ రేపు రెసిడెన్షియల్ గా మీరు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులోకి వస్తుంది. రెసిడెన్షియల్ గా ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో అక్కడ ఇంకా ఫాస్ట్ డెవలప్మెంట్, అప్రిషియేషన్ కూడా కస్టమర్ కి అనేది వస్తుంది. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న లొకేషన్లో ఒక టౌన్ పక్కన, హైవే పక్కనే మనం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్కి భరోసా ఇవ్వగలను అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. తప్పకుండా సార్. సో గైస్ చూసారుగా అండి, మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి 100% భరోసాతోటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్, మనకి అన్ని విధాలుగా అన్ని అనుకూలమైన ప్లేస్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ బుక్ చేసుకోవడానికి
పైన కనిపిస్తున్నటువంటి మన సార్ యొక్క నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరొక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నమస్తే.